ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి కూడా రాజీనామా చేశారో ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన ఏమైనా బీజేపీ అంటే కూటమి పార్టీలు ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది ముందు రోజుల్లో? అందరికీ నమస్కారం. ముఖ్యంగా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి, రాజకీయ విలువల్ని మంట గెలిపినటువంటి వ్యక్తి, A2గా ఉండి A1తో పాటు సైకో జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలల పాటు జైల్లో ఉండి ఆనాడు రాజశేఖర రెడ్డి కుటుంబంతో సంబంధాలుండి ఆయటెరుగుండి దొంగలెక్కలు రాసి టీటీడీ బోర్డు మెంబర్తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో మరి ఈనాడు A2గా ఉండి నెంబర్ 2గా చలామణి అయ్యాడు వైసీపీ ప్రభుత్వంలో. ఆనాడు 5 సంవత్సరాలు 19-24 మధ్య చేసిన అరాచకాలు కోకొల్లోలు చేశాడు. వైజాగ్లో భూములు కొల్లగొట్టడం కావచ్చు, అదేవిధంగా కాకినాడ పోర్టు కేవీ రావు దగ్గర నుంచి కొట్టేయడం కావచ్చు, మరి అన్నిట్లో డ్రగ్స్ లో కూడా వాడికి పాత్ర ఉంది. వాడికి మరి రాజకీయంగా ఎవరు నెట్ట మాట్లాడాడు మనం అంతా కూడా చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటే అవమానకరంగా అవమానించే విధంగా మాట్లాడిన తీరుని సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజకీయాల్లో కొనసాగే అర్హత లేనటువంటి ఒక నీచ నికృష్టమైన వ్యక్తి నుండి విజయసాయి రెడ్డి మరి అన్ని పాపాలు చేసి ఈరోజు ఆ పాపాల పరిహారం పొందకుండా, ఆ పాపకు సంబంధించినటువంటి శిక్ష పడకుండా వారు ఏదో తప్పించుకొని పోయి నాకున్నటువంటి లింక్స్ తో నేను ఈ రాజీనామా చేస్తున్నాను చెప్పడం చాలా దారుణం, దురదృష్టకరం. ప్రజలంతా కూడా తీవ్రంగా ముక్త కంఠంతో వారి యొక్క వ్యవహారాన్ని ఖండిస్తా ఉన్నారు. వారికి తగిన శిక్ష పడాల్సిన పరిస్థితి ఉంది. వారు గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో, అక్రమ కేసులు ఏ విధంగా పెట్టించాడో, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ప్రజాస్వామ్యం కాంక్షించేటటువంటి వ్యక్తుల మీద పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా హరించాడో, ABN TV5 అన్నిట్లో కూడా వీరికి పాత్ర ఉంది. అదేవిధంగా కలెక్షన్ ఏ విధంగా చేశాడో, ఉత్తరాంధ్రలో ఉండి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో, వాటన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ఒక మోడల్ గా తీసుకొని ఇటువంటి వ్యక్తుల్ని వెలివేయాల్సిన పరిస్థితి ఉందని ఈ సందర్భంగా ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఆ విధమైన ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజానీకం ఉన్నారని తెలియపరుస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత విధేయతుడిగా సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఈరోజు బయటకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య చెడిందా, లేక జగన్మోహన్ రెడ్డి కావాలనే ఒక డ్రామా ప్లే చేస్తున్నారు? 100% ఇది A1 A2 మధ్య ఉన్నటువంటి అంతర్గత ఒడంబడికల్లో భాగంగానే విధుల్లోకి వచ్చుంటారు తప్ప, ఈ విధంగా రాజీనామా చేసి వచ్చుంటారు తప్ప వేరొకటి కాదని ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు చెప్పాను కదా, రాజకీయాలకి దూరంగా పెట్టాలా, వీళ్ళకి తగిన పనిష్మెంట్ జరగాలి. అదేవిధంగా 16 నెలలు జైలు జీవితం అనిపించిన వ్యక్తి అన్ని కేసులు కూడా రివ్యూ చేసి వెనువెంటనే వీళ్ళ జైళ్లలో ఉంచి ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మచ్చలేనటువంటి వ్యక్తులకి మచ్చొచ్చే విధంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు వీరని సందర్భంగా ప్రజలందరి తరఫున గుర్తు చేస్తాను. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వైసీపీ అనేది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఫ్యూచర్ ఏముందండి, వారేమో ఆనాడు నేను సంక్షేమం అన్నాడు, పాదయాత్రలో తిరిగాడు, అడిగిన వాళ్ళకి ముద్దులు పెట్టాడు, పిడి గుద్దులు గుద్దాడు, అందరికి వ్యక్తిగతంగా స్వేచ్ఛ లేకుండా చేశాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు, అక్రమ కేసులు పెట్టాడు, నోరు తెరిచి అణిచివేశాడు, జైలుకు పంపించాడు. అదేవిధంగా ఆనాడు 14-19 మధ్య ఆనాడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ అయినా విభజన రాష్ట్రంలో అమరావతిని అనే రాజధాని నిర్మించి గతంలో ఏ విధంగా సైబరాబాద్ నిర్మాణం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక సికింద్రాబాద్, హైదరాబాద్ ఉంటే సైబరాబాద్ అందించి ట్విన్ సిటీస్ అందించి ఆర్థికంగా పెంపొందించి సంక్షేమాన్ని ఆర్థికంగా సంపద సృష్టించి సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసి ఉన్నటువంటి రాష్ట్రం నుంచి మనం విభజన చెంది 16,000 కోట్ల లోటు బడ్జెట్ అయినా వెన్ను విరవకుండా ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర అడక్కొచ్చి మరి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. మరి 19-24 మధ్య ఏ విధంగా నాశనం చేశారు రాష్ట్రాన్ని మనం అంతా కూడా చూసాం. మరి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికే 4 సంవత్సరాలు తీసుకొని 250 లెక్కన పెంచినటువంటి ప్రజా వ్యతిరేక పాలన సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటివన్నీ కూడా బేరీ చేసుకుంటా ఉన్నారు ప్రజలు. ఈరోజు పారదర్శకంగా పరిపాలనని ఏ విధంగా గాడిని పెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక షార్ట్షీట్ రూపంలో ఆ యొక్క శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైన పరిపాలన సాగించేటటువంటి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు పోతున్న నిదర్శనాలే ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసాం. మరి ఆనాడు ప్రజలు కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్కి పోలేరు. సకల జనుల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే సూట్ కేసులు తెస్తారో, ఎవరైతే డబ్బులు తెస్తారో వాళ్ళకి లోపలికి ఆహ్వానించే వ్యక్తి, ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు వస్తారో వాళ్ళు వాటాలు ఇస్తే లోపలికి రానిచ్చే పరిస్థితి. మరి ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. గతంలో 5,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో తీసుకురావడం జరిగింది. 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కియా కావచ్చు, TCL కావచ్చు, అదేవిధంగా మన గ్రీన్ ప్లే కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే పేరెన్నిక కలిగిన పరిశ్రమలన్నీ కూడా రావడం జరిగింది.
మరి ఈ రోజు అటువంటి పరిస్థితి 1924 మధ్య ఉన్నిందంటే లేదైనా సమాధానం ప్రజలందరిలో కూడా వ్యక్తం అవుతా ఉంది. మరి ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వాళ్ళని వాటా ఇమ్మనే పరిస్థితి. ఈ రోజు కాకినాడ పోర్టు చూసాం, వాళ్ళ దగ్గర నుంచి వాటాలు రాసుకునేట్టు దౌర్జన్యం చేసేటటువంటి కేసులు పెట్టేటువంటి పరిస్థితి, అక్రమ కేసులు పెట్టే పరిస్థితి. మరి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్కిల్కి సంబంధించిన ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా మరి ఆనాడు శిక్షణ ఇచ్చి ఎన్నో క్లస్టర్లు పెట్టి అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి చేస్తే దాంట్లో 4.5 సంవత్సరం తర్వాత ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆనాడు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సిఐడి చీఫ్ రఘురామరెడ్డిలు కలిసి అక్రమంగా ఎఫ్ఐఆర్లో లేని పేరు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకులు, దేశ స్థాయిలో కూడా ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతులు నిర్ణయించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి, పారదర్శకం కలిగినటువంటి, భావి తరాలకు మార్గదర్శకుడైనటువంటి, ఒక దిక్సూచి లాంటి, ఒక ఆదర్శప్రాయుడైనటువంటి, ఒక దార్శనికుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఎఫ్ఐఆర్ లేని పేరు పొందుపరిచి ఏ విధంగా కేసు పెట్టి దాంట్లో అప్పటికప్పుడు నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే భాగంగా ప్రజలు ఆనాడు సమస్యల్లో కొట్టుముట్లాడుతుంటే అప్పుడున్నటువంటి అరాచక ప్రభుత్వాలు పడుతున్న ఇబ్బందులు, సైకో పాలనలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తెలుసుకోవడం ఇదేమి కర్మ అనే కార్యక్రమం, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నటువంటి సమయంలో మరి ఏ విధంగా అరెస్ట్ చేశారో రాష్ట్ర ప్రజలు యావత్ ప్రపంచమే చూసి నివ్వెరపోయింది. మరి అటువంటి వ్యక్తులు ఇక రాజకీయాల్లో కొనసాగుతారనేది భ్రమ. మరి ఈ రోజుకి కూడా ఏ ఒక్క తప్పు లేకుండా పరిపాలన సాగించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజు పరిపాలన పారదర్శకంగా ఉంది, ప్రజాస్వామ్యతంగా ఉంది, ప్రజల మధ్య నిర్ణయాలు తీసుకుంటున్నాం, అధికారులందరినీ ప్రజల వద్దకే పంపుతున్నారు. ఆ విధమైనటువంటి పరిపాలనలో జనవరి నుంచి ఈదుల్లోకి వస్తానని చెప్పాడు పరదాలు కట్టుకొని వచ్చే ముఖ్యమంత్రి. ఆనాడు పరదాలు కట్టుకొని ప్రజల్లోకి పోయినటువంటి వ్యక్తి పోలీసుల అండతో పెట్టరేగిపోవడం జరిగింది సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు 1924 మధ్య. ఈ రోజు మరి ఏమని వస్తావా ప్రజల్లోకి, ఏం చెప్తావు వచ్చి అని సూటిగా ఈ రోజు ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. అటువంటి రాజకీయ పార్టీలు భవిష్యత్ గల్లత్ అవడం తథ్యం. మొన్నే 11 సీట్లతో ప్రతిపక్ష స్థానం గల్లత్ చేశారు. రేపు రాబో రోజుల్లో మొన్నటికి పులివెందుల ఎమ్మెల్యేగా నిర్ణయించారు వారిని. రేపు రాబో రోజులు ఈ రాష్ట్రం బయట తరిమి కొట్టే అత్యంత పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు అటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్న ఈ సందర్భం మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు తెలియపరుస్తా ఉన్నారు.